నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం నేటి తరం చేతుల్లో ఉంది. వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. బడ్జెట్ చాలా మందికి అదొక రాకెట్ సైన్స్. సింపుల్గా చెప్పాలంటే వచ్చిన ఆదాయం ఎంత, పెడుతున్న ఖర్చు ఎంత, ఇదే బడ్జెట్ అంటే. ఒక్కోసారి ఆదాయానికి మించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. జనరల్గా అందరి ఇళ్లలో జరిగే ఈ బడ్జెట్ పద్మనాభం లెక్కలే రాష్ట్రానికి కూడా ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అప్పు చేస్తారు. సరిగ్గా ఈ అప్పు గురించి ఇప్పుడు నానా రభసా జరుగుతోంది ఏపీలో. ఇది మోసం కాదా చంద్రబాబు అని వైఎస్ జగన్ అంటుంటే, పునర్నిర్మాణానికి పునాది వేస్తున్నాం, ఇది చరిత్రాత్మక బడ్జెట్ అని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. బడ్జెట్ ప్రవేశపెట్టి 3 రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆ మంటలు చల్లారట్లేదు. ఒకనాడు 14 లక్షల కోట్లు అప్పుగా కనిపించింది, ఇవాళ 6 లక్షల కోట్లకే ఎలా పరిమితమైంది అని జగన్ ప్రశ్నిస్తుంటే, అప్పు నిజం అంటోంది కూటమి ప్రభుత్వం. జగన్ అంటేనే బటన్ నొక్కుడు అనే బ్రాండ్ పడిపోయింది. దాన్ని ప్రశ్నించారు మొన్నటి ప్రెస్ మీట్లో. బటన్ నొక్కడం అంటే అల్లాటప్ప వ్యవహారం కాదు. ప్రజల ఖాతాల్లో 2,70,000 కోట్ల రూపాయలు జమ చేశాము, ఇది నా ట్రాక్ రికార్డ్ అన్నారు జగన్. దాని గురించి ప్రస్తావించారు మొన్నటి ప్రెస్ మీట్లో. ఏ పథకాలు ప్రకటించారు, వాటికి ఎంతెంత ఖర్చు అవుతుంది, లేటెస్ట్ బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారు అంటూ వరుసపెట్టి ప్రశ్నించడం మొదలుపెట్టారు జగన్. కౌంటర్గా కూటమి ప్రభుత్వం కూడా గణాంకాలు చెప్తోంది. ఇదిగో మా బడ్జెట్, ఇవిగో మా పథకాలకు కేటాయింపులు అంటూ. ఇక సిఏజీ రిపోర్ట్ గురించి గత 5 ఏళ్లలో అద్భుతం చేసి చూపించామని వైసీపీ వర్గాలు చెప్తుంటే, సిఏజీ రిపోర్ట్ను ఒక్కసారి సరిగ్గా చూడండి అంటూ చురకలు వేస్తోంది టీడీపీ. సో ఇవాల్టి మన టాపిక్లో ముఖ్యంగా 3 అంశాల గురించి డిస్కస్ చేద్దాం. 1, గత ప్రభుత్వ అప్పులు, జగన్ చెబుతున్నదేంటి, కూటమి సమాధానం ఏంటి. 2, పథకాలకు కేటాయింపుల విషయంలో వాస్తవాలేంటి. 3, సిఏజీ రిపోర్ట్పై జరుగుతున్న పంచాయతీ. ఈ 3 అంశాలపై నిజాలేంటో అనలైజ్ చేద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందులో ఒక లాజిక్ని క్యాచ్ చేశారు వైఎస్ జగన్. లాజిక్ కాదది, ఒకప్పుడు వైసీపీ హయాంలో జరిగిన ప్రచారానికి సమాధానం అది. ఏమన్నారు అప్పట్లో? చూడండి, ఈ జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది అని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆ ప్రచారం కాస్త 11 లక్షల కోట్లకు చేరింది. చూస్తూ ఉండగానే 12 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. ఇక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జగన్ ప్రభుత్వం చేసిన అప్పు ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయలు అంటూ భారీ ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఈ అప్పుల ప్రచారాన్ని ఎవరెవరు, ఎప్పుడెప్పుడు, ఎంతెంత పెంచుతూ పోయారు, తేదీ, నెల, సంవత్సరంతో సహా చెప్పుకొచ్చారు వైఎస్ జగన్. జగన్ చెప్పిన అప్పుల కథ ఒకసారి చూద్దాం. జగన్ చెప్పినవి అనడం కంటే ఒకప్పుడు చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి చేసిన విమర్శల్ని ఒకసారి గుర్తు చేశారు ఇక్కడ. 2022 ఏప్రిల్ 5న చంద్రబాబు నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కూడా మరో శ్రీలంక అయిపోతుంది అంటూ భయపెట్టారు ఆ రోజు. సరిగ్గా నెల తర్వాత అంటే 2022 మే 17న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి శ్రీలంకగా మారడానికి కూతవేటు దూరంలోనే ఉంది అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. 2 నెలలు తిరగకుండానే శ్రీలంకలో అవ్వడం కాదు, శ్రీలంక కంటే 4 రెట్ల అప్పు చేశారు అంటూ 2022 జూలై 21న స్టేట్మెంట్ ఇచ్చారు పయ్యావుల కేశవ్. వైఎస్ జగన్ తన ప్రెస్ మీట్లో అప్పురత్న అనే బిరుదుని ప్రస్తావించారు. నిజానికి ఇది జగన్ క్రియేషన్ కాదు, పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లో ఉందది. 2023 ఫిబ్రవరి 7న వైఎస్ జగన్కి అప్పురత్న అనే పేరు పెట్టాలి అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పు ఇంత అంటూ అప్పటి విపక్షాలు ఎవరికి వారు నెంబర్స్ చెప్పడం మొదలుపెట్టారు. అయితే రాష్ట్ర అప్పు 11 లక్షల కోట్ల రూపాయలు అని ఒక బ్రేకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. సరిగ్గా 6 నెలల తర్వాత పురంధేశ్వరి నుంచి ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది. ఏపీ అప్పు ఏకంగా 12,50,000 కోట్ల రూపాయలు అంటూ 2024 ఏప్రిల్ 7న ప్రకటించారు ఆమె. అప్పటికే ఎన్నికలు దగ్గర పడుతున్న టైం. 12.5 లక్షల కోట్లు అని పురంధేశ్వరి ప్రకటించిన 14 రోజులకే కాదు రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలు అంటూ కొన్ని మీడియాల్లో రావడం మొదలైంది. మన ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ ఆవేదన అంతా కూడా ఇదే. తమ ప్రభుత్వం అంతంత అప్పులు చేయలేదు, అదంతా తప్పుడు ప్రచారం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. నిజంగా తమ ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసుంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పే అని ఎందుకు చూపించారు అని ప్రశ్నించారు జగన్. ఈ ఏడాది జూలై 22న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్ల రూపాయలుగా చూపించింది కూటమి ప్రభుత్వం.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 10 లక్షల కోట్ల అప్పు చూపించిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్లో మాత్రం రాష్ట్ర అప్పు 6,46,000 కోట్ల రూపాయలుగా చూపించింది. ఈ విషయంలోనే చాలా హర్ట్ అయ్యారు వైఎస్ జగన్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమని బ్లేమ్ చేస్తూనే వచ్చారుగా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కన్నా 4% తక్కువే తాము అప్పులు చేసినట్టుగా క్లారిటీ ఇచ్చారు జగన్. మరి దీనికి కూటమి ప్రభుత్వం కౌంటర్ ఏంటి? అప్పు నిజం అంటోంది ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది అంటూ శాసనమండలి చీఫ్ విప్ అనురాధ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ అప్పుల లెక్కలపై అవసరమైతే అసెంబ్లీలో చర్చిద్దామంటూ కూడా సవాల్ చేశారు. పైగా జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా ఎన్నోసార్లు ఓవర్ డ్రాఫ్ట్స్కి వెళ్ళిందని, వేస్ అండ్ మీన్స్ లిమిట్స్ కూడా దాటేశారని చెప్తున్నారు. గత 5 ఏళ్లలో ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్ పరిమితిని 200 సార్లకు పైగా దాటారని చెబుతోంది కూటమి ప్రభుత్వం. కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చింది నిజం. ట్యాక్స్ రెవెన్యూ వచ్చే ఆస్తుల్ని తాకట్టు పెట్టింది నిజం. 1-2 సార్లు మినహా ప్రతి మంగళవారం ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చింది కూడా నిజమంటూ విమర్శిస్తోంది ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం అప్పుల్లో మునిగి అభివృద్ధిని పట్టించుకోలేదు కాబట్టే రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయింది అంటూ చెప్తోంది ప్రభుత్వం. 2014 నుంచి 19 మధ్య అంటే చంద్రబాబు గత పాలనలో రాష్ట్ర సగటు వృద్ధి రేటు 13.5% అయితే గత 5 ఏళ్ల జగన్ పాలనలో సాధించిన సగటు వృద్ధి రేటు కేవలం 4.83% మాత్రమే అంటోంది. అభివృద్ధి అంటే ఇదా అని ప్రశ్నిస్తోంది కూటమి ప్రభుత్వం. కావాలంటే సిఏజీ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ను ఒకసారి సరిగ్గా చూసుకోండి అంటోంది. ప్రభుత్వం చెప్పడమే కాదు, సిఏజీ కూడా ఈ అప్పుల కుప్పని తప్పుపట్టింది. నిజానికి ప్రభుత్వాలు చెప్పే లెక్కల కన్నా సిఏజీ చెప్పే గణాంకాలనే ఆర్థికవేత్తలు ప్రామాణికంగా తీసుకుంటారు. సిఏజీ రిపోర్ట్ ప్రకారం జగన్ ప్రభుత్వం ఆస్తుల సృష్టికి కేవలం 9 పైసలు మాత్రమే కేటాయించింది. అసెంబ్లీ అనుమతి లేకుండా ఏకంగా 634 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 33,000 కోట్ల బడ్జెటేతర రుణాలు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు తెలియజేసింది. బడ్జెట్లో చూపని రుణాల కోసం అసలు వడ్డీల రూపంలో 10,000 కోట్లకు పైగానే ఉంది అన్నది సిఏజీ రిపోర్ట్ సారాంశం. జీఎస్డీపీలో అప్పుల వాటా 34%గా ఉందని తేల్చింది సిఏజీ. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 4,86,151 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా చెప్పింది. పెండింగ్ బిల్లులు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలున్నాయంది. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి అప్పులు సమీకరించిన గత జగన్ ప్రభుత్వంలో వాటిని బడ్జెట్లో చూపలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, కేంద్రం ఇచ్చిన నిధులు 30 రోజుల్లోపు చెల్లించలేదు. దీని కారణంగా కేంద్రానికి 7% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అలా 2023-24 ఏడాదికి 283 కోట్ల రూపాయలకు వడ్డీ చెల్లించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు అని సిఏజీ తన లెక్కల్లో ప్రస్తావించింది. ఆ మాటకొస్తే తయారీ రంగంలో కానీ, వ్యవసాయ రంగ అభివృద్ధిలో కానీ గత జగన్ పాలన కంటే అంతకు ముందు చంద్రబాబు హయాంలోనే ఎక్కువ వృద్ధి రేటు కనిపిస్తోంది అని ఛాలెంజ్ చేస్తోంది ప్రభుత్వం. మరి ఎవరి వాదనలో నిజం ఉందో ప్రజలే తేల్చుకోవాలిక. పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి వైద్య సామగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్లింపు పై పేర్కొన్న కారణాల వలన దేశంలో తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. సంక్షేమ పథకాలు పేరు చెబితే జగన్ గుర్తొచ్చేవారు. అంతలా బటన్ నొక్కుతూ వెళ్లారాయన. పథకాల అమలు విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో చేతికే డబ్బులు అందించడంలో జగన్కున్న రికార్డే వేరు. కానీ అంతకు మించి పథకాలు ప్రకటించింది కూటమి ప్రభుత్వం. కేవలం ఈ పథకాలు ప్రకటించినందుకే జనం కూటమిని గెలిపించారని చెప్పలేమనుకోండి, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కానీ వైఎస్ జగన్ చెప్తున్నది మాత్రం పథకాల పేరు చెప్పి చంద్రబాబు మోసం చేశారు అని. అందుకే ఇప్పటి వరకు ఒక 100 సార్లు మీడియా ముందుకు వస్తే అందులో 90 సార్లు కూటమి ఇచ్చిన హామీలు, పథకాల గురించే ప్రశ్నిస్తూ వచ్చారాయన.
సోమవారం నాడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ చూసి అందులో అసలు పథకాలకు నిధుల కేటాయింపులే జరపలేదు అంటూ మీడియా ముందుకొచ్చారు జగన్. సూపర్ 6లోని ఒక్కో పథకాన్ని టార్గెట్ చేస్తూ ఎంతమందికి ఎంతెంత ఇస్తామన్నారు, దానికి అయ్యే ఖర్చెంత, బడ్జెట్లో కేటాయించిన నిధులెన్ని, ఇలా అన్నిటి గురించి ప్రశ్నించారు. ఫస్ట్లీ ఆడబిడ్డ నిధి పథకం. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 కోట్ల మందికి పైగా మహిళలకు ఏడాదికి 18,000 ఇవ్వాలి అంటే మొత్తం 37,313 కోట్లు ఖర్చు అవుతుంది అనేది జగన్ చెప్పిన లెక్క. ఇక దీపం పథకం. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల చొప్పున రాష్ట్రంలోని 1,54,47,000 కనెక్షన్లకు 4,115 కోట్లు ఖర్చు అవుతుంది అనేది వైసీపీ అంచనా. ఇక తల్లికి వందనం పథకం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని 83 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇవ్వాలి. ఇందుకు ఏడాదికి 12,450 కోట్లు ఖర్చు అవుతుంది అన్నది జగన్ చెప్తున్న మాట. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. రాష్ట్రంలోని 53,52,000 మంది రైతులకు ఈ పథకం కింద డబ్బులు ఇవ్వాలి అంటే 10,706 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నది వైసీపీ లెక్కగట్టి చెప్తోంది. ఇక ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు అవుతుందని వైసీపీ చెప్తోంది. ఇక యువగళం పథకం. ఈ స్కీమ్ కింద రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఏడాదికి 36,000 రూపాయలు ఇవ్వాలి. ఈ లెక్కన ఏడాదికి 7,200 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది అనేది జగన్ చెప్పిన లెక్క. సూపర్ 6 కాకుండా రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన వారికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది అంటోంది వైసీపీ. 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఆ లెక్కన ఒక్కొక్కరికి 4,000 చొప్పున ఏడాదికి 48,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాదికి దీనికి అయ్యే ఖర్చు 8,160 కోట్లు. సో మొన్నటి బడ్జెట్లో ఈ పథకాలకు నిధులు కేటాయించారా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్. దీనికి కూటమి ప్రభుత్వం కూడా సమాధానం చెప్తోంది. ఆడబిడ్డ నిధి పథకం కోసం బడ్జెట్లో 3,341 కోట్ల రూపాయలు కేటాయించాము అని చెప్తోంది ప్రభుత్వం. ఇక ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం పథకానికి మొదటి విడతలో భాగంగా 895 కోట్ల రూపాయలు, తల్లికి వందనం పథకానికి 6,487 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం కోసం బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని చెప్తోంది. ఎన్ని నిధులు కేటాయిస్తారో చెప్పకపోయినా అతి త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తామని అసెంబ్లీలో చెప్పింది ప్రభుత్వం. యువగళం కింద యువతకిచ్చే నిరుద్యోగ భృతి ప్రస్తావన బడ్జెట్ ప్రసంగంలో కనిపించలేదు. 50 ఏళ్లు పైబడిన వారికి నెలకి 4,000 పెన్షన్ ఇస్తామన్న హామీపై కూడా బడ్జెట్ ప్రసంగంలో కనిపించలేదు. అయినా వైసీపీ చెప్తున్నట్టు పథకాలకయ్యే ఖర్చు జగన్ చెప్పిన లెక్కల్లో వాస్తవాలు లేవు అని మాత్రం ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రంలో ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న యువకులను కూడా లెక్కించి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తారా లేదా అని ప్రశ్నిస్తే ఏమైనా అర్థం ఉందా అని విమర్శిస్తోంది. పైగా సంపన్నులు పేదరికానికి పైనున్న వారిని కూడా చూపిస్తూ వారికి కూడా పథకాలు ఇవ్వాల్సిందేనని వైసీపీ చెప్తోందని, తాము ఒక విధానాన్ని రూపొందించుకుని పథకాలు అమలు చేస్తామని వివరణ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఆల్రెడీ సూపర్ 6 పథకాలకు నిధులు కేటాయించామని చెప్పిన సర్కార్ త్వరలోనే అమలు చేసి చూపిస్తాము అంటోంది. ఇకపోతే సిఏజీ రిపోర్ట్పై పంచాయతీ నడుస్తోంది. ఇందులో గత ప్రభుత్వం తాలూకు తప్పొప్పులు కూడా ఉన్నాయి. కానీ వైసీపీ కేవలం అందులోని సానుకూల అంశాలను మాత్రమే తీసుకుంటే కూటమి పార్టీలు సిఏజీ చెప్పిన ప్రతికూల అంశాలను హైలైట్ చేస్తున్నాయి. ముందుగా వైసీపీ వర్షన్లో సిఏజీ రిపోర్ట్ని చూద్దాం. జగన్ హయాంలో సామాజిక రంగంపై పెట్టిన వ్యయం భారీగా పెరిగింది అని కితాబిచ్చింది సిఏజీ. జగన్ పాలనలో పన్ను ఆదాయం కూడా పెరిగిందని చెప్పింది. 2022-23లో సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం 88,647 కోట్లు ఖర్చు పెడితే 2023-24లో సంక్షేమానికి 97,396 కోట్లు ఖర్చు చేసిందని చెప్పింది. సిఏజీ రిపోర్ట్ ప్రకారం వేతనాల తర్వాత సంక్షేమానికి అత్యధిక వ్యయం చేసింది గత జగన్ ప్రభుత్వం. ఇక ఇదే వైసీపీ వర్షన్లో రాష్ట్ర సొంత పన్నుల రాబడి, కేంద్రం నుంచి వచ్చిన పన్నుల రాబడిపై సిఏజీ ఏం చెప్పిందో చూస్తే 2019-20లో అంటే జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 85,843 కోట్ల రూపాయల రాబడి వస్తే 2023-24 నాటికి అంటే జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ రాబడి 131,633 కోట్ల రూపాయలకు పెరిగింది.
స్థానిక సంస్థలు ఇతర సంస్థలకు గ్రాంట్ రూపంలో తాము అధిక కేటాయింపులు చేసినట్టుగా వైసీపీ చెప్పుకుంటోంది. 2019-20లో 59,915 కోట్లు గ్రాంట్గా ఇస్తే 2023-24 నాటికి 91,248 కోట్ల రూపాయలు స్థానిక ఇతర సంస్థలకు ఇచ్చామని చెబుతోంది. కానీ దీనికి భిన్నమైన వర్షన్ వినిపిస్తోంది కూటమి ప్రభుత్వం. సిఏజీ నివేదికలోని కొన్ని అంశాలను హైలైట్ చేస్తోంది. వైసీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా విస్మరించినట్టు సిఏజీ రిపోర్ట్లో ఉంది అంటోంది ప్రభుత్వం. పంచాయతీలు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా తీవ్రంగా వేధించింది అని విమర్శిస్తోంది. పంచాయతీలు స్థానిక సంస్థలకు 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట కేవలం 9-10 రూపాయలు మాత్రమే విడుదల చేశారని ఆరోపించింది ప్రభుత్వం. ఇక మూలధన వ్యయంలో కూడా జగన్ ప్రభుత్వం విఫలమైంది అంటోంది. సిఏజీ రిపోర్ట్లోని ఈ అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం హైలైట్ చేస్తోంది. మూలధన వ్యయం కింద 100 ఖర్చు పెట్టాల్సిన చోట కేవలం 9-10 రూపాయలు మాత్రమే ఖర్చు చేసి రాష్ట్రానికి అభివృద్ధిని దూరం చేసింది అని విమర్శించింది. ఆర్బీఐ వద్ద రాష్ట్ర నిధులు నిల్వ ఉన్నాయి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నట్టు లెక్క. కానీ సిఏజీ రిపోర్ట్ ప్రకారం 2023 ఏప్రిల్లో 19 కోట్ల రూపాయల లోటు ఉంటే 2024 మార్చిలో ఆర్బీఐ వద్ద రాష్ట్ర నిల్వలు 33 కోట్ల రూపాయల లోటు ఉంది అని సిఏజీ చెప్పింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఒకరికి పాజిటివ్గా కనిపించింది, మరొకరికి నెగిటివ్గా కనిపిస్తోంది. అప్పుల విషయంలో కానీ పథకాలకు నిధుల కేటాయింపులో కానీ ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు ఇక్కడ. సో ఇందులో నిజాలు ఏంటి అన్నది ప్రజలే తేల్చుకోవాలి. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.